గిజిగాడు అనేటువంటి పద్యంలో నేను చూస్తున్నాను, ఇంకా 15 నిమిషాలు అవుతుంది. గిజిగాడు అనేటువంటి ఒక ఖండికలో చూడండి, ఆ పసుపచ్చని పిచ్చుక ఎంత చక్కటి గూడును నిర్మిస్తుందో, దానిలో ఉన్నటువంటి ఎన్ని నేసినటువంటి యొక్క చాలా కళాత్మకమైన నేర్పరితనం ఉంటుంది ఆ గూటిలో. అవన్నీ కూడా మరి అవి చూసినప్పుడు ఏ రకమైనటువంటి వర్ణనలు, ప్రకృతి వర్ణనలు, పిచ్చుకు గురించినటువంటి వర్ణనలు ఆయన చేస్తాడు, ఏ రకంగా సమాజంతో ఆయన పోలుస్తాడు అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇవన్నీ కూడా నేను ఒకేసారి పాడతాను. జిలుగు బంగారు రంగుల కులుకు జిలుగు బంగారు రంగుల కులుకు మేల్చినారి పూగుర్తి సొమ్ములు కీలించు తుమ్మ కొమ్మలకు నీవు నీ సతీరత్నము ఊయలగీము తగిలించిరే బవలు ఆయింతుగరా గాటు బిడ్డలు నీ కోడిగమాచరింత గిజిగాడా నీకు ఆ తుమ్మకొమ్మలు, ఆ జిలుగు రంగులో ఉన్నటువంటి యొక్క పూతులు ఉన్నటువంటి తుమ్మకొమ్మలకి చాలా చక్కగా వేలాడుతూ నీవు నీ సతీరత్నము, నీవు నీ భార్య ఇద్దరు కూడా ఎంత చక్కగా ఈ పిల్లగాలులు ఊయలు ఊపుతుండగా మీరు ఎంత చక్కగా దానిలో నిద్రపోతుంటారు, ఎంత చక్కగా మీరు జీవితాన్ని కొనసాగిస్తున్నారు, మీకు దీర్ఘాయువు అవుతుంది అని చెప్పేసి అంటాడు అన్నమాట. చూడండి, ఆయన పద్యం రాసేటప్పుడు అలా పద్యం ముందుకేనండి, వెనక్కి పెడతానమాట. అలా రాస్తూ చివరిలో కొంత నిడివి మిగిలిందనుకోండి, ఒక అద్భుతమైనటువంటి వర్ణను, ఒక చక్కటి పదం వేస్తాడనమాట. ఇదంతా చెప్పేసి చివరికి దీర్ఘాయువు, నీకు దీర్ఘాయువు అని చెప్పి చివరిలో కొంత ఖాళీ ఉంది కదని చెప్పేసి అది కూడా సరైనటువంటి సమతూకంతో రాస్తాడనమాట పద్యశిల్పం. తేలిక గడ్డిపోచలను తెచ్చి, మరి తేలికైనటువంటి గడ్డిపుచ్చలే కదండి, తేలిక గడ్డిపోచలను తెచ్చి రచించదది మానవులకేరికి సాధ్యం కాదు దానిలో జాలరులు, అందులో జిలుగు శయ్యలు అందిపురం నొప్పగా మేలుబడి పులుంగు తెకి వీడవురా గిజిగాడ విరజా. తేలికైనటువంటి గడ్డి పూసలు తెచ్చి తూగుటియ్యల్ని రచించదవు, నీవు నిర్మిస్తావన్నమాట. రచించదు, చూడండి ఎంత పదము, మానవులకి ఎవ్వరికి సాధ్యం కాదు. దానిలో ఉన్నటువంటి యొక్క ఈ జాలలు అంటే నేతగా వేసినటువంటి యొక్క ఇవన్నీ కూడా. తర్వాత జిలుగు శయ్యలు, ఆ శయ్యలు అంతఃపురంలాగా ఉన్నటువంటి ఆ గూడు మేలుబడి ఉలుంగు ఎకిమీడవురా, చూడండి. ఈ మన జాషువా గారు తుగాగమ సంధిని చాలా చక్కగా చాలా పద్యాల్లో ఉపయోగిస్తున్నాడు. పులుంగు పక్షి ఎకిమీడు, పులుంగు ఎకిమీడు అనేటువంటి, అంటే ఉకారం అకారం కలిసినప్పుడు వచ్చేటువంటి సంధి తుగాగమ సంధి. అదేవిధంగా నిడజ, చూడండి, ప్రతి ఒక్కరిని ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ కొంచెం స్పేస్ దొరికినా కూడా చక్కగా దానిలో పదాన్ని అలా విసిరేసేటువంటి అద్భుతమైనటువంటి శబ్దం. నిడజ అంటే నీడలో పుట్టినటువంటి, పద్మజ అంటే పద్మంలో పుట్టినటువంటిది, నిడజ అంటే నీడలో పుట్టినటువంటిది, గూడులో పుట్టినటువంటిది, గుటిలో పుట్టినటువంటిది గుటి పక్షి. కాబట్టి ఏ పదాన్ని అయినా ఒక్క అక్షరం కనపడ్డా కూడా దానికి తగినటువంటి చక్కటి పదాన్ని, అక్షరాన్ని చెక్కేటువంటి మహాశిల్పి. కులుకు పసిండి నిగుల దుకూలములందరించి
బిడ్డలను పడంతి మీ పొదిగిటన్నిదురింప కన్నెగాటులు ఊయల సదనం భయమింత ఎరుముంగక కను అలగు సుఖంబు మాకు కలదాగిజిగాడ ఒకరేకున్నదా ఒకరేకున్నదా. అంటే అంతటి సుఖం మానవులకి లేదు. ఆ మహారాజు కూడా మహారాజు పొద్దున్న లేస్తే ఏ రకమైనటువంటి యుద్ధాలు చేయాలి, లేకపోతే ఎవరిని ఏ యుద్ధ తంత్రాలలో లేకపోతే ఏ విషయాల్లో ఎత్తుకు పైఎత్తు వేయాలి అని చెప్పేసి చాలా ఆలోచన చేసేటువంటి వాడు యుద్ధంలో. మానవులకి ఎవరికి కూడా దైనందిన జీవితంలో నేను సంపాదించుకోవాలి ఏంటనేటువంటి ఉంటుంది. కానీ ఈ పక్షికి భయమింత ఎరుంకక కన్నుమూలి, ఏమాత్రం భయం లేకుండా కన్నుమూసేటువంటి ఆ సుఖం ఒక గిజిగాడికి మాత్రం దొరుకుతుందని చెప్పేసి ఒక రేణికున్నదా ఒక రాజుకున్నదా అనేటువంటిది. తర్వాత అందమున నీకు నడగు అందగాడు గృహ వినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవమున బోలు దేవతల రేడు ఎడురా నీ గిజిగాని నామకము నీ తెలివిని ప్రకటించు నీ మైగల సోయగము అవని మానవ కోటికి ముదుసేనో భీతిలకుము నీవు ధరాతలినున్న బిడుగా వాడెడు నాస్తికులు తలలు అనంతుని చెంత. అంటే ఇప్పుడు చూడండి, ఎంతటి మహా శాస్త్రవేత్త అయినా కూడా ఈ భూప్రపంచంలో ఇంతటి క్లిష్టమైనటువంటి ఈ జీవి యొక్క పుట్టుక, ఈ పక్షులు చేసేటువంటి చిన్న చిన్న పక్షి కూడా చేసేటువంటి మహా నిర్మాణం, ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి చివరికి నాస్తికుడు అయినటువంటి వాడు కూడా తలలు వంతులు అనంతుని చెంత ఖిన్నులై అని చెప్పేసి ఒక జీవిత సారాన్ని తాను కొంత హేతువాద అయినప్పటికీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి ఇంతటి గొప్ప విషయం నిజంగా నాస్తికుడైనా కూడా ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పేసేటువంటి గొప్ప విషయం. ఉన్నటువంటి 6 నిమిషాల్లో నేను అత్యంత ముఖ్యమైన కావ్యాన్ని గురించి చెప్పవచ్చున్నాను.